నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రక్షిత తాగునీటి సరఫరాకు ప్రత్యేక సంస్థ ఏర్పాటు యోచనలో ఏపీ సర్కార్. మరో 2000 గ్రూప్ 1, 2 ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు పచ్చజెండా. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న అమిత్ షా. 2019లో భాజపాను ఆశీర్వదిస్తారని విశ్వాసం. జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ అనుమతులకు ఏకగవాక్ష విధానం. నెల రోజుల్లో అమలుకు సన్నాహం. పారదర్శకత పెంపే లక్ష్యం. ఏపీలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు షెడ్యూల్ విడుదల. జూన్ 8 నుంచి ప్రక్రియ ప్రారంభం. 29 నుంచి తరగతులు. చార్ధామ్ యాత్రలో విషాదం. భాగీరథి నదిలో బస్సు పడి 22 మంది దుర్మరణం. మృతులంతా మధ్యప్రదేశ్ యాత్రికులుగా గుర్తింపు. మాంచెస్టర్ ఉగ్రదాడితో బ్రిటన్ మరింత అప్రమత్తత. ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రకటన. సాయుధ బలగాలకు సైన్యం సహాయం. రాష్ట్రంలో రక్షిత మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనలపై రేపటి నుంచి జరిగే కలెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2000 కార్యనిర్వాహక పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. ఫిన్టెక్ వ్యాలీని ప్రమోట్ చేసేందుకు ఏటా విశాఖలో అంతర్జాతీయ ఫిన్టెక్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు లోకేష్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. మారుమూల గ్రామాలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించడం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ తరహా వ్యవస్థ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీన్ని గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థగా తీసుకురావాలా, లేదంటే ప్రత్యేకంగా నీటి సరఫరా కోసమే ఏర్పాటు చేయాలా అనేది రేపటి నుంచి జరిగే కలెక్టర్ల సదస్సులో చర్చిద్దామని తెలిపారు. జులై నెలాఖరులోగా ఉద్దానం సహా మూత్రపిండాల సమస్య ఉన్న సమస్యాత్మక గ్రామాలన్నింటికీ ఎన్టీఆర్ సుజల పథకం కింద రక్షిత మంచినీరు అందిస్తామని లోకేష్ వివరించగా, ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టడానికి వెనకాడే సమస్య లేదని చంద్రబాబు అభయమిచ్చారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కీలకంగా ఉండే కార్యనిర్వాహక పోస్టులను అన్ని శాఖల్లో భర్తీ చేయడానికి త్వరలోనే 2000 వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలు జరుపుతామని చంద్రబాబు ప్రకటించారు. సచివాలయంలో ప్లాస్టిక్ పైపుల ద్వారా మురుగునీటి నిర్వహణ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నమూనా ప్రాజెక్టుగా అమలు చేస్తామని లోకేష్ చంద్రబాబుకు వివరించారు. డిసెంబర్లోగా రాష్ట్రం మొత్తం బహిరంగ మల విసర్జన రహితంగా మార్చాలని, డ్వాక్రా సంఘాలకు బాధ్యతలు అప్పగించి ఇంటింటి సర్వే జరిపించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఐటీ శాఖపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. విశాఖను ఫిన్టెక్ నగరంలో మార్చాలన్న చంద్రబాబు గ్లోబల్ ఫిన్టెక్ గమ్యస్థానాలైన సింగపూర్, లండన్, హాంకాంగ్, టొరంటో, న్యూయార్క్, టోక్యోలో విశాఖను విశ్వవ్యాప్తం చేసేలా రోడ్ షోలు నిర్వహిస్తూ ఏటా అంతర్జాతీయ ఫిన్టెక్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఫిన్టెక్ సలహా బోర్డు ఏర్పాటును పరిశీలిస్తున్నారు. వచ్చే నెల నుంచి తిరుపతి కేంద్రంగా మరో 25 ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని, వాటి ద్వారా 2281 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. పార్టీలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఒంగోలు మినీ మహానాడులో కరణం, గొట్టిపాటి రవి వర్గాలు ఘర్షణకు దిగడంపై సీనియర్ నేతలతో చర్చించిన ఆయన ఇరు వర్గాల్లో ఎవరికీ తొందరపాటు తగదని హితవు పలికారు. వేమారంలో 2 కరణం వర్గీయుల హత్యలపై చట్టం పని చట్టం చేసుకుపోతుందని తెలిపారు. పార్టీ కార్యక్రమాన్ని ఘర్షణలకు వేదికగా చేసుకోవటం తగదన్న చంద్రబాబు పార్టీ క్రమశిక్షణ కమిటీని నివేదిక కోరారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలుంటాయని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు సహించేది లేదంటూ విజయవాడ ఎంపీ కేసినేని నానికి వివివి చౌదరి ద్వారా చంద్రబాబు హెచ్చరిక పంపారు. అటు పార్టీలో నేతల మధ్య విభేదాలను కుటుంబ సమస్యలా భావించి పరిష్కరించుకుంటామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఎమ్మెల్యేలో తిరుగుబాటు అనేది మీరు చాలా పెద్ద పదం అంటున్నారు. ఇక్కడ తిరుగుబాటు రాల, చిన్న కుటుంబమైన భిన్న అభిప్రాయాలు అనేది ఉంటాయి. నేను అందరూ కోరేది ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కర్నూలు ఎలాంటి సమస్య లేదు, అది మీడియా సృష్టించింది. ప్రకాశం జిల్లాలో ఇన్సిడెంట్ జరిగింది, పోలీసు వాళ్ళు ఎక్కడ వన్ సైడ్ గా వెళ్ళట్లేదు, అందరు తీసుకున్నారు. ఎవరైతే నిందితున్నారో వాళ్ళు తప్పనిసరిగా పట్టుకుంటాం, శిక్షిస్తాం, ఎలాంటి సందేహం అవసరం.
తెలంగాణలో వలసలతో డీలా పడిన తెలుగుదేశం శ్రేణులకు ధైర్యం నూరిపోసి ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యంగా నేడు తెలుగుదేశం మహానాడు జరగనుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా జరిగే మహానాడుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెరాస సర్కారు పాలనా వైఫల్యాలపై చర్చించడంతో పాటు విద్య, వైద్యం, నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలు, నకిలీ విత్తనాలు, సంక్షోభంలో సంక్షేమ రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల రిజర్వేషన్లు, నిరుద్యోగం, మూతపడిన పరిశ్రమలు, పునర్విభజన చట్టం, కులవృత్తులు తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ఈ తీర్మానాలను ఈ నెల 27 నుంచి విశాఖలో జరిగే పార్టీ జాతీయ స్థాయి మహానాడులో ఆమోదింపజేసుకుంటామని తెలంగాణ నేతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి పనులను, చేయబోయేటువంటి పనులన్నింటి కూడా మా కార్యకర్తల ద్వారా ప్రజానికాన్ని తెలియజేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రోజు రోజుకు సమస్యలు పెరిగిపోతున్నాయి. పేదవాళ్ల సమస్యలు పరిష్కరింపేయాలన్నా, సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యమనే విషయాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమమే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మహానాడు నిర్వహించుకుంటున్నాం. 2019లో భాజపాను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చే వారిని స్వాగతిస్తామన్న ఆయన చేరికలు రాజకీయాల్లో ఒక ప్రక్రియని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందన్న ఆయన పార్లమెంట్లో చర్చ తర్వాత ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకమన్న అమిత్ షా తెలంగాణలో ఒంటరి పోరేనని సంకేతం ఇచ్చారు. అటు అమిత్ షా 3 రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గుండ్రాంపల్లి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 2019 के चुनावों के दौरान क्या आपका गठबंधन होगा तेरास के साथ या फिर उसके? अभी हम हमारी पार्टी के संगठन का विस्तार कर रहे हैं, एक्सपांशन कर रहे हैं, लोगों के बीच में जाकर लोगों की समस्याओं को आवाज देने का काम कर रहे हैं. हम यहाँ पर विपक्ष में आंध्र प्रदेश के अंदर टीडीपी के साथ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీ పొత్తు విషయంలో 2019 వరకు ఏ మార్పు ఉండబోదని ఏపీ భాజపా అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు స్పష్టం చేశారు. 2019లో అప్పటి పరిస్థితులను బట్టి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని హరిబాబు అన్నారు. కేసినేని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే తప్ప తెలుగుదేశానికి సంబంధించినవి కాదని అభిప్రాయపడ్డారు. ఈ నెల 25న విజయవాడలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించే సమావేశానికి 25,000 మంది కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. ఇరు పార్టీలకు ఉపయోగం ఉంటుందనుకుంటేనే ఇరు పార్టీలు పొత్తుకు వస్తాయి. పొత్తుకు రావాలా లేదా అని నిర్ణయం చేసేది మా పార్టీ, మా అధిష్టానం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం. వ్యక్తులు అభిప్రాయాలు ఎన్నో ఉండొచ్చు. అనేక పార్టీల్లో అనేక వ్యక్తుల యొక్క అభిప్రాయాలు అనేక రకాలుగా ఉంటాయి. ఫైనల్ డెసిషన్ పార్టీది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా భావిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోదు. దాంట్లో వేరే ఆలోచనే ఉంది. చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. గంగోత్రి నుంచి హరిద్వార్ వెళ్తోన్న బస్సు భాగీరథి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. ఇండో టిబెట్ సరిహద్దు భద్రతా దళాలతో పాటు విపత్తు సహాయక బృందాలు మృతదేహాలను వెలికితీశాయి. వారంతా మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన యాత్రికులేనని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మాంచెస్టర్ అరేనాపై ఐసిస్ ఉగ్రదాడితో ఉలిక్కిపడిన బ్రిటన్ మరింత అప్రమత్తమైంది. ఉగ్రదాడి ముప్పు స్థాయిని దశాబ్ద కాలంలో తొలిసారిగా విషమ స్థితికి పెంచింది. మరో దాడి జరిగే ప్రమాదం లేకపోలేదని బ్రిటన్ ప్రధాని థెరీసా మే ప్రకటించారు. ప్రజలు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. పోలీసులకు సైన్యం సహకారం అందిస్తుందని తెలిపారు. అటు దాడికి పాల్పడిన వ్యక్తిని అబీదీగా గుర్తించిన పోలీసులు అతడి నివాసంలో సోదాలు చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన 22 మందికి సంతాపం తెలుపుతూ బ్రిటన్ రాణి, ఆమె కుటుంబ సభ్యులు బకింగ్హామ్ ప్యాలెస్లో నిమిషం పాటు మౌనం పాటించారు. Change in the threat level means that there will be additional resources and support made available to the police as they work to keep us all safe. As a result of JTAC's decision, the police have asked for authorization from the Secretary of State for Defence to deploy a number of armed military personnel in support of their armed officers. This request is part of a well-established plan known as Operation Tempora, in which both the armed forces and the police officers involved.
ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 8 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రకటన ఈ నెల 31న విడుదల కానుంది. జూన్ 8 నుంచి 17 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి జూన్ 22 నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. జూన్ 25న సీట్ల కేటాయింపు జరిపి 29 నుంచి తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఏపీలో 310 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు, 11 యూనివర్సిటీ కళాశాలల్లో 166,683 సీట్లు అందుబాటులో ఉండగా ఫార్మసీలో 12,310 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఒకే దరఖాస్తుతో భవన నిర్మాణ అనుమతులిచ్చే విధానానికి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి ప్రక్షాళనకు ఇప్పటికే ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంలోనూ ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన జీహెచ్ఎంసీ అవసరమైన ప్రతి విభాగం చుట్టూ తిరిగే పని లేకుండా ఒకే దరఖాస్తు ద్వారా అన్ని అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. దరఖాస్తు చేసేటప్పుడే అవసరమైన అనుమతుల వివరాలతో పాటు దానికి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ యంత్రాంగమే వివిధ విభాగాలను సమన్వయపరుచుకొని దరఖాస్తు చేస్తున్న నెల రోజుల్లో అన్ని అనుమతులు పూర్తయ్యేలా చేయనుంది. ఒకవేళ దరఖాస్తులో తప్పులున్నా, ఇంకా ఏమైనా పత్రాలు కావాల్సి ఉన్నా సంబంధిత దరఖాస్తుదారుడికి మెయిల్ రూపంలో సమాచారం చేరవేస్తారు. భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత తీసుకొచ్చే ఈ విధానం నెల రోజుల్లో అమల్లోకి తెస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమం ఉధృతమవుతోంది. ఈ మేరకు జరిగిన ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితర నాయకులు తదుపరి కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 28న ఇందిరా పార్క్ పరిసరాల్లోని కాలనీలో పర్యటించి ధర్నా చౌక్ అక్కడే ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. జూన్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలిచ్చి అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో సచివాలయం తరలింపు ప్రతిపాదనపైన ఆచార్య కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. తరలించాలనే అభిప్రాయం కానీ, ధర్నా చౌక్ను మూసివేయాలనేవి కానీ రెండు విడివిడిగా చూడటానికి వీల్లేదు. వీటిని తొలగించగలిగితే క్రమక్రమంగా స్థానికంగా ఉండే బస్తీలను ఎత్తేస్తే హుస్సేన్ సాగర్ చుట్టూ దాన్ని ఒక వ్యాపార కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తాపత్రయం ఉన్నట్టుగా మా అందరికీ అనుమానం వస్తుంది. సమిష్టి ఆస్తులు సమిష్టి ప్రయోజనాలకు ఉపయోగపడతాయా, ఒకరిద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం వాటిని తాకట్టు పెడతారా అన్నదే ప్రశ్న. హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రయాణికులను మరోసారి పడిగాపులు కాయించింది. మంగళవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ నుంచి కర్నూలు, కడప, చిత్తూరు మీదుగా వేలూరు బయలుదేరాల్సిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి 1 గంటకొచ్చింది. అప్పటి వరకు గచ్చిబౌలి వద్దే సుమారు 60 మంది ప్రయాణికులు పిల్లా పాపలతో రోడ్డుపైనే ఆపసోపాలు పడ్డారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాసేపట్లో వస్తోందంటూ అర్ధరాత్రి 1 గంట వరకు రోడ్డుపై కూర్చోబెట్టారని ప్రయాణికులు వాపోయారు. అని చెప్పి మెసేజ్ పెడితే వాళ్ళకి ఎవడు రెస్పాండ్ ఇవ్వలేదు. కనీసం పర్టికులర్ టైంకి వస్తుంది బస్సు, ఇది ప్రాబ్లం అని చెప్తే కొంచెం రిలాక్స్ అయ్యి ఎవరన్నా భోజనాలనే చేస్తారు. బస్సు వస్తుంది అని చెప్పి ఎవడు భోజనానికి వెళ్ళలేడు. ఫాదర్ 65 ఇయర్స్ ఆయన ఓల్డ్ పర్సన్. ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చారు, ఆయనకి ఏమి తెలియదు. 5 గంటలు రోడ్లో నిలబెట్టేసినారు మా ఫాదర్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఈ ట్రావెల్స్ ఇంకెందుకు చెప్పండి, మూసుకోవచ్చు కదా. గుంటూరులో నిన్న ఉరుములు, పిడుగులతో కురిసిన వర్షం ప్రజల్ని బెంబేలెత్తించింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్లు నేలకూలాయి. హిందూ కళాశాల సమీపంలో 60 అడుగుల హోర్డింగ్ నేలకూలి అటుగా వెళ్తున్న కారుపై పడింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురిని స్థానికులు, పోలీసులు బయటకు తీశారు. వారిలో ఓ వ్యక్తి తలకు గాయమైంది. ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హోర్డింగ్ను తొలగించి ట్రాఫిక్ను సరిదిద్దారు. హైదరాబాద్ బేగం బజార్లో ఓ గుర్రపు బగ్గి స్వారీ చేసే వ్యక్తి లేకుండానే రోడ్డుపై హల్చల్ చేసింది. 2 రోజుల క్రితం నాటి ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. శుభకార్యాలకు అద్దెకిచ్చే జోడు గుర్రాల బండి రహదారిపై అతివేగంగా వెళ్తూ ఓ లారీని ఢీకొంది. ఈ ఘటనలో 2 గుర్రాలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పాతబస్తీలోని బేగం బజార్, ధూల్పేట్ ప్రాంతాల్లో పెళ్లి ఊరేగింపు కోసం గుర్రపు బగ్గీలు అద్దెకిస్తుంటారు. యజమాని లేకపోవడం వల్లే గుర్రాలు రహదారిపైకొచ్చినట్లు భావిస్తున్నారు.
భారత్ అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టంగా ఉన్నాయని ట్రంప్ సర్కార్ పేర్కొంది. అమెరికా కాంగ్రెస్లో తొలిసారి బడ్జెట్ ప్రతిపాదనలు చేసిన ట్రంప్ ప్రభుత్వం ఆసియాలో భారత్ పాత్రను కొనియాడింది. దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ, మధ్య ఆసియాలో ఇంధన వనరులు ప్రపంచాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. దక్షిణ, మధ్య ఆసియాలో చేపడుతున్న 2 కీలక ప్రాజెక్టులకు ట్రంప్ సర్కారు మద్దతు తెలుపుతున్నట్లు కాంగ్రెస్కు విదేశాంగ శాఖ వివరించింది. కొత్త సిల్క్ రోడ్డు, దక్షిణాసియాను ఆగ్నేయాసియాతో కలిపే ఇండో పసిఫిక్ ఆర్థిక నడువకు అమెరికా ప్రభుత్వం మద్దతిస్తోంది. సరైన ప్రయాణ, వీసా పత్రాలు లేవనే కారణంపై ఈ నెల 19న ఇస్లామాబాద్లో పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేసిన భారతీయుడు షేక్ నబీ అహ్మద్ను దౌత్య మార్గంలో కలుసుకునే అవకాశం ఇవ్వాలని పాక్ భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు దౌత్య మార్గంలో కలుసుకునే అవకాశం సహా ఇతర వివరాలు అందజేయాలని పాక్ను కోరారు. ముంబైకి చెందిన నబీ అహ్మద్ ఇస్లామాబాద్లో నడుచుకుంటూ వెళ్తుండగా సరైన పత్రాలు లేవనే కారణంపై అరెస్టు చేసిన పాకిస్తాన్ అతనిపై విదేశీయుల చట్టం కింద కేసు నమోదు చేసి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్పై జైలుకు తరలించింది. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు తమ దేశ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ భారత్ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి వాదనలు త్వరగా చేపట్టాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాకిస్తాన్ కోరింది. నవంబర్లో ఐసీజే న్యాయమూర్తుల ఎన్నికలు జరగనున్నందున రాబోయే కొన్ని వారాల్లోనే ఈ అంశంపై విచారణ చేపట్టాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అంతర్జాతీయ న్యాయస్థానం రిజిస్ట్రీకి లేఖ రాసింది. కుల్భూషణ్ ఉరిశిక్షను తదుపరి తీర్పు వెల్లడించే వరకు నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం గత వారం నిర్ణయం తీసుకుంది. ఐసీజే తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినందున పాక్ ప్రభుత్వంపై ఆ దేశంలోని పలు వర్గాలు విమర్శలు గుప్పిస్తోన్న వేళ తదుపరి విచారణ త్వరగా చేపట్టాలని పాక్ విజ్ఞప్తి చేసింది. యూపీఏ హయాం నాటి బొగ్గు కుంభకోణం కేసులో పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ సహా మరికొందరికి ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. మధ్యప్రదేశ్లోని ఉర్టన్ ఉత్తర బొగ్గు క్షేత్రాన్ని దక్కించుకోవడంలో జిందాల్ బృందం మోసానికి, నేరపూరిత కుట్రకు పాల్పడిందంటూ సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు చర్యలు చేపట్టింది. నవీన్తో పాటు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు, ఆ సంస్థ మాజీ డైరెక్టర్ సుశీల్, మాజీ డిప్యూటీ ఎండీ ఆనంద్ గోయల్, సీఈఓ విక్రాంత్ గుజ్రాల్ సెప్టెంబర్ 4న జరిగే విచారణకు హాజరు కావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. జార్ఖండ్లోని అమర్కొండ మురుగదంగల్ బొగ్గు క్షేత్రం కేటాయింపులో అక్రమాలకు సంబంధించి నవీన్ జిందాల్ మరో కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ బాండ్ పాత్రధారి రోజర్ మూర్ కన్నుమూశారు. 89 ఏళ్ల రోజర్ గత కొద్ది కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రఖ్యాత జేమ్స్ బాండ్ చిత్రాల్లో టైటిల్ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. రోజర్ 3వ బాండ్ పాత్రధారిగా నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. 1973 నుంచి 1985 మధ్య కాలంలో వచ్చిన బాండ్ సిరీస్లోని 7 చిత్రాల్లో ఆయన జేమ్స్ బాండ్గా నటించారు. 1927 అక్టోబర్ 14న లండన్లోని స్టాక్వెల్లో జన్మించిన రోజర్ మూర్ లివ్ అండ్ లెట్ డై చిత్రంలో తొలిసారిగా గూఢచారి పాత్ర పోషించి అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు పొందారు. చివరిసారిగా ఏ వ్యూ టు కిల్ చిత్రంలో బాండ్ పాత్ర పోషించారు. మొనాకోలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రోజర్ మూర్ మృతికి పలువురు హాలీవుడ్ నటులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. రక్షిత తాగునీటి సరఫరాకు ప్రత్యేక సంస్థ ఏర్పాటు యోచనలో ఏపీ సర్కారు. మరో 2000 గ్రూప్ 1, 2 ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు పచ్చజెండా. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న అమిత్ షా. 2019లో భాజపాను ఆశీర్వదిస్తారని విశ్వాసం. జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ అనుమతులకు ఏకగవాక్ష విధానం. నెల రోజుల్లో అమలుకు సన్నాహం. పారదర్శకత పెంపే లక్ష్యం. ఏపీలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు షెడ్యూల్ విడుదల. జూన్ 8 నుంచి ప్రక్రియ ప్రారంభం. 29 నుంచి తరగతులు. చార్ధామ్ యాత్రలో విషాదం. భాగీరథి నదిలో బస్సు పడి 22 మంది దుర్మరణం. మృతులంతా మధ్యప్రదేశ్ యాత్రికులుగా గుర్తింపు. మాంచెస్టర్ ఉగ్రదాడితో బ్రిటన్ మరింత అప్రమత్తత. ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రకటన. సాయుధ బలగాలకు సైన్యం సహాయం.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.